అయ్యా వీళ్ళ గోల్ ఏమిటంటే బాబు కాస్త ఆగండి, ఇదిగో మిమ్మల్నే మాట ఎప్పుడివ్వండి. అమ్మయ్యా, ఆ పెద్ద ఆయన పెద్ద కాంట్రాక్టరు, పేరు గురునాథం. ఆయనకి 10 లక్షల ఆస్తి, 25 లక్షల ఆశలు, ఒక్కర్తే కూతురు, పేరు సుబ్బులు. చంద్రుడికో మచ్చల, గులాబీకి మునుల, ఆయనకో మేనలుడు. వరుసగా మేనలుడే, కానీ నిజానికి ఎవడో అదేదో మొగుడు అంటారే, ఆ మొగుడు. ఆ మొగుడి అదే ఈ మేనలుడి పేరు అబ్బులు. డబ్బు లేని అబ్బులు సుబ్బుల్ని వలచాడు. 1,00,000 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చిన వాడికే పిల్లనిస్తారంటాడు గురునాథం గారు. ఈయన రేపు హైదరాబాద్ చేరగానే 4 లక్షల రూపాయల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు బాబు, 5. అలా కానివ్వండి. టెండర్ పని కాగానే సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ లోనే సుబ్బులకి పెళ్లి చూపులు. గాడిది గుడ్డేం కాదు, అవేమి జరగవు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చూపులకు మోసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజుని అనుకుంటున్నారా? నానా సారీ. గురునాథం గారు ఇంకో పెద్ద తప్పటడుగు వేశారు. రైలు మీద పోకుండా దాబుసరిగా ఉంటుందని సొంత రథంలో బయలుదేరాడు. డ్రైవర్ని పిలిస్తే బత్తా డబ్బులు ఇవ్వాలని ఈ అబ్బుల్ని తోలమన్నాడు. హైదరాబాద్ చేరేలోగా ఏమిటి చారదంటుంటాను. బాబ్జీ నిదానం, నెమ్మది, మాట తెలియడం. చేరేలోగా ఏంటి? ఇది అసలు హైదరాబాద్ చారనే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే. మావయ్య, నువ్వు ఆ టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపురుషుడికి చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ హక్కు. గాడిద, అడ్డగాడిదని చదువా సంధ్య ఆస్తా పాస్తా 1 లక్ష పిల్లనిస్తా. ఎంత? 1,00,000? అయినా కారెందుకు కాపేవరు నువ్వు? అవతల టైం అవుతుంది, పోనీ. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారి టెండర్ని అబ్బులు సుబ్బులు మెళ్ళలో తాళిని కడతారా? వెండి తెరపై చూడండి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? వీల్లేదు, పోనీ పోనీ ఉరికించు. తప్పమ్మా. ఏముంది, దేవుడు దండించాడు. ఇందాక అక్కడ 2 మళ్ళాంటి ప్రేమికులు కారెక్కుతా ఉంటే వద్దు పొమ్మన్నాడు కదా. రేపు మన ఇద్దరిని కూడా ఇలాగ విడదీశాడనుకో, ఈసారి కారే పేలిపోతుంది. ఆ తర్వాత గాడిద శకును పక్షుల ఏంటా కోతలో? శకునం ఏంటి గురు? గ్యారంటీ. గురువా? గురువు ఏమిటా గాడిద? మావయ్య అని పిలవలేవు. పిల్లనివ్వని వాడు మావయ్య ఎలా అవుతాడు గురూజీ? పిల్ల, వీడి మొహానికి పిల్ల 1 లక్షదా? నీకు కాదు, పందిరి కొందకిచ్చి కట్టేస్తా. 1,00,000 రూపాయలే కదా, కుక్కని చంతే రాలుతాయి. అందాకెందుకు, నిన్నెంత చాలు. నర్మయ్, మాట వరుసకి నీ డొక్కురథం టైర్ పంచర్ అయిందనుకో, పాత టైర్ పీకటానికి 50,000, కొత్త టైర్ బిగించడానికి ఇంకో 50,000. 1,00,000 లక్షాధికారి. ఏంటి, టైరు మార్చడానికి 1,00,000 రూపాయలా? ఏ నువ్వు బుర్రలు మార్చి 10 లక్షలు సంపాదించలా? చెప్పగాడిదా? నేను పోను గురు, ఇక్కడే ఉంటా, పిశాచంలా పీక్కు తింటా. ఈ లోపు నీ టెండర్ టైం అయిపోతుంది. నీ 5 లక్షల కాంట్రాక్టు గోవిందా గోవిందా. గురు నా మాట విని ఓ 1,00,000 రూపాయలు నా మొహన పడే, నేను వెంటనే బంతిరాన్ని మొహన కొట్టేస్తాను. నీ కూతురు పెళ్ళాడేస్తాను. నీకు పుణ్యమును, నాకు పురుషార్థమును. సిగ్గులేదా బావ నీకు? నాన్నలా తిడుతుంటే సిగ్గుపడితే పనిలో సుబ్బులు. పోనీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అబ్బా, పృథ్వీరాజ్ ఏం చేశాడు? వాళ్ళకంటే గుర్రాలున్నాయి, మరి నాకు రైడింగ్ రాదు. సబ్బులు, వాడితో ఉంటే గుసగుసలు. పెళ్లి కావాల్సిన పిల్లవి. అదే పాయింట్ గురు. నువ్వు కార్ రిపేర్ చేస్తావా చేయవా? 1,00,000 రూపాయల కూలి. నేను చేస్తే చేయను. ఇదిగో అబ్బి, ఇట్రా నాన్న. ఈ కారు చెడిపోయింది, కాస్త రిపేర్ చేసి పెట్టమ్మా. చచ్చు నీ కడుపును పుడతాను. వద్దులేండి. వద్దు 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 బ్రదర్. ఆ దరిద్రుడు నీ కడుపును పుట్టకూడదు, నువ్వు ఈ కార్ రిపేర్ చేయకూడదు. 2 లవర్స్ ని లైలా మజును చేయకు బ్రదర్, ప్లీజ్. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. నువ్వు ఈ కారు రిపేర్ చేసావంటే నీకో పావలా ఇస్తా. వద్దు, డోంట్, ప్లీజ్ బ్రదర్ ప్లీజ్. పెద్ద బాధ పెడతాం, తప్పు. గాడిదా. ఇదిగో అబ్బే, నువ్వు ఊరికే కారు తోలేవనుకో, హైదరాబాద్ దాకా మిమ్మల్ని ఇద్దరిని ఫ్రీగా కారు ఎక్కనిస్తా. నిజంగా? ఒట్టు, ఒక్క కాని కూడా పుచ్చుకోను. అయితే మా లేడీస్ అడిగి చెప్తాను. నీ భార్య నగా నట్రా బాగానే పెట్టావే గురు. సోడా బుడ్డి అద్దాలైనా నగా నట్రా బాగానే అంటున్నాయే. కారెడీ. మంచిది బాబు.
అన్నట్టు ఇందాక నేను ఇస్తానన్న పావలా పుచ్చుకోవాలనుకుంటాను మా బాబే కారెక్కు రా బాబు రా. ఆగు. కొత్త వాళ్ళని కారెక్కించుకుంటే కారు పోయే మనిషి పోయే గదవ ప్రాణాలు పోతే పోయినాయి. ఆ బెల్ట్ పర్సులో దాచుకున్నవి, ఆ చొక్కా జేబులో దాచుకున్నవి, ఆ కోటు జేబులో దాచుకున్నవి 5 లక్షలు పోతాయి రో. గాడిద. అవునా అంత డబ్బు పట్టుకుని వెళ్ళడం ప్రమాదమే. సుబ్బులు, మీ నాన్న మాట తప్పడు. నువ్వు ఈ లోపు గబుక్కుని దిగొచ్చాయి, మన ఇద్దరు జాలిగా నడిచెళ్దాం. నోర్మల్ గాడిద టైం అవుతుంది కలవని ఆడిదని అంట గాడిద. ఏమిటో దబ్బుతున్నావు? డబ్బిచ్చి కదలండి. డబ్బా దేనికి? రిపేర్ కిరాయి. వారిని నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఈ పిల్లలు లేపుకొచ్చిన బాబుతో అని. సర్లే, ₹10 చిల్లరుందా? లేదు, ఉన్నా ఇవ్వను. రిపేర్కి 10 రూపాయలు. అమ్మో, బెల్ట్ బిగ్ బ్రదర్, అందులో 25,000 ఉంటాయి. నువ్వు నోరు మీద గాడిద. ఇదిగో 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 అబ్బే ఇదిగో అబ్బే. చూసారా, 2 నిమిషాల పనికి 10 రూపాయలు సంపాదించారు. అదే నేను చెప్పేది, మా పేదవాళ్ళు తలుచుకుని కష్టపడి పనిచేస్తే ఈ లోకంలో డబ్బంతా మాదే. ఏయ్, మా అబ్బాయిని చూసావా? ఎవడ్రా మీ అబ్బాయి గారు? మా అబ్బాయి తెలదా? మీ అబ్బాయి గారు తెలియదు, మీ అమ్మాయి గారు తెలియదు. పరాప. మాటలు జాగ్రత్తగా. నువ్వు ఉండరా. అది కాదు బాబు, పెద్దింటి బిడ్డ తప్పిపోయాడు. పట్టిస్తే పెద్ద బహుమతి. ఎంత? పట్టిస్తే పోదు. 4 కళ్ళు, చక్కని మొహం. పొడుగా వెడల్ప, ఆయన ఎడల ఎంత? పొడుగు కాదు, పొట్టి కాదు, మధ్య రకం. నలుపా తెలుపా? నలుపు కాదు, తెలుపు కాదు, చావంచాయ. ఉంగరాలు జుత్తా? కానీ సైడ్ క్రాపింగ్. పంచా పంట్లమా? ఇదారు కమీజును. సుక్కలా సార్లా? రెండూ కావు. కాదు, సార్లు. సారలు. ఒరే, అన్నీ చెప్పకరా, మనకొచ్చే అరలచ్చా ఈడు కొట్టేస్తాడు. వయసు ఎంత? 10, 15? 20కి 25కి మధ్యన. మరి చెప్పమా బ్రదర్, పారిపోయిన కేసు మీరు చూసారా? చూశాను రాత్రి. ఎక్కడా? 2 మైళ్ళ దూరంలో. అటా ఇటా? జిటే దిగున. నిజంగా? పదరా. అన్నా, కారు వెనక్కి తిప్పు. ఆడు అటంటే మనం ఇటు అనుకోవాలన్నమాట. దొంగ నయాలు. అరే, నాకు తెలుసురా మీకు ఈ దుర్బుద్ధి పుడుతుందని, అందుకే ఈ టచ్ ఇచ్చా. ఓహో, దొరికిపోయారు. అబ్బాయి గారిని పట్టేశాం. దాక్కుడు 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 దాక్కుడు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు. ఎవరైనా? మీరు భలే కిలాడీలు సుమండి, గ్రేట్ మెన్స్ అండి. దొంగలు, గజ దొంగలు. ఏమిటైనా గొడవ? అంత నటన నటనలు. గొప్పింటి బిడ్డంట, పెద్ద పెద్ద కళ్ళంట, పొడుగు పొట్టంట, పట్టుకుంటే ప్రైజ్ అంట. అంత కరెక్ట్ సుమండి. నీకేనా పిచ్చా? పిచ్చి నా కాదు బ్రదర్, నీకు. అన్న గొప్పింటి వదులుకుని ఆ పిచ్చి పిల్ల కోసం రోడ్డు ఎక్కుతావా? దామ్మా. షో, నేను గొప్పండి పెట్టిన కాను, తప్పనివ్వండి కాను. కోసం పిచ్చి పిచ్చిగా లాగేమంటే 7 సార్లు కానండి, రండి. దామ్మా. అయ్యో, కాకపోతే కాదని సాఫ్ట్ గా చెప్పాలి కానీ ఇలా చేస్తారేంటి? నేను కాదయ్యా. బాబు ఏదో ప్రేమకుండి డేంజర్ లో పడ్డాను. ఆ యొక్క నలమహారాజులాగా నా ప్రియురాల్ని పరపురుషుడికి నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తున్నాను. 1 లక్ష రూపాయలు ఉంటే చాలు, ఆ పిల్లని అదైపోతుంది. దానికి నన్నేం చేయమంటావయ్యా? బాబు నాకు దొరికిపోమ్మా. నిన్ను పట్టిస్తే 6 లక్ష బహుమతి ఇస్తారట. ప్లీజ్ నా దొరికిపోమ్మా, నా దొరికిపోమ్మా. తీటగా ఉన్నా? కర్మ నీది కాదండి, నాది. డింగిడి 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 డింగిడి. ఏమండి, ఏమంటారు? మిమ్మల్ని పట్టిస్తే 50,000 ఇస్తారట. వీడు బ్రోకర్ గా వచ్చాడు. చెరుసగం మాట 25,000. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి. నేను 50,000 ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను. వద్దులేండి, నన్ను అనుమానించకుండా ఉంటే అంతే చాలు. రండి. దాక్కోండి, 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 దాక్కోండి. దాక్కుని ఉన్నానండి. ఈడుగా ఈడు సన్నాసి. ఏంట్రా ఏం కూర్చావు? అది కాదు బాబు, మేము మా అబ్బాయి గారి కోసం వెతుకుతాం. మీరు అనుకుని పార్సల్ కట్టేసి లాక్కుపోదాం అనుకున్నారా? అది కాదు బాబు, మా అబ్బాయి గారిని పట్టుకుంటే పెద్ద బహుమా. 50,000 రూపాయలు బహుమతి. ఆ మాత్రం నాకు తెలిసిదేరా వల్లారా. ఆచూకీ చెప్పి పట్టిస్తే అమ్మగారితో చెప్పి నీకు ఏదైనా ఇప్పిస్తాం. ఈ అబ్బాయి గారంటే పెద్ద కళ్ళు, బొజ్జ ఒళ్ళు, చక్కని మొహము, ఉంగరాలు జుత్తు, సైడ్ క్రాపింగ్. చూసావా? చూడటం ఏంటి, పట్టేసా దాచుంచా. మరి పద, అక్కడ మరి నాకేంటి? నువ్వే చెప్పు. ప్రస్తుతానికి 100 కోయించు. టీ కమాన్. దండం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. గోయిందా అనుకోండి. మళ్ళీ తప్ప. అబ్బాయి గారు కోటి దండాలు. నేను కాదయ్యా. అమ్మ దొంగ మీరే. ఆ తేజస్ ఎక్కడ దాచగలరు? కళ్ళు జిగేలమంటుంటేను. ఏమండి, మీరు నా ద్వారా దొరికిపోండి. నాకు 6 లక్షలు వస్తుంది. దాంతో నాకు పెళ్ళైపోతుంది, మీకు కన్యాదాన ఫలం దక్కుతుంది. అందాక ఈ 30 రూపాయలు భయానే ఉంచండి. మళ్ళీ డబ్బు వచ్చాక ఇంకొచ్చి ఇస్తాను. దామ్మా దామ్మా. రండి. చూసారా? ఎవరయ్యా
మంద పిచ్చాసుపత్రి నుంచి పారిపోవచ్చారా? వాళ్ళ సంగతి ఏమో కానీ నేను మాత్రం అటైపే పోవాలి. అబ్బాయి గారు ఇంతమంది అమాయక భారతీయులు మిమ్మల్ని అబ్బాయి గారిని పిలుస్తున్నందుకు వాళ్ళ కోసమే ఒప్పుకోండి. నాకు 3వ వంతు పెళ్ళైపోతుంది. తొలివాయి 3 ముళ్ళలో ఒక్క ముడైనా వేస్తాను. ప్లీజ్ అబ్బాయి గారు, ఒక అబద్ధం చెప్పైనా వెయ్యి పెళ్లి. అబద్ధం చెప్తే జైల్లో పెడతారా? అబ్బాయి గారు ఎవడో నువ్వు దారిపోయేవాడిని చూపించి అబ్బాయి గారిని చెప్పి మాకు అంటగట్టి మా దగ్గర 100 కొట్టేస్తావు. కక్కు ఆ డబ్బు కక్కు. అయ్యి బాబాయ్, నాకేం తెలియదురా. ఆహా, ధనయోగం. బాబ్జీ, ఇన్నాళ్ళు చెప్పలేదేమయ్యా, చెర్రి గొడ్డు లాంటి ధనరేఖ. రేపు పున్నమిలోపు బాగా డబ్బున్న బ్యూటిఫుల్ యంగ్ వీడియోతో నీకు పెళ్లి. చూసారా పెళ్లి కళ ఎలా వచ్చిందో? లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. రండి రండి, చూడండి చూడండి చూడండి. వాడు భలే మస్కా ఇచ్చి పారిపోయాడురా. మిలాద్, మీరు మాతో ఇంటికి వచ్చేస్తే యాజ్ షేక్స్పియర్ సెట్ మాకు 50,000 రాబడి. కావాలంటే మళ్ళీ పారిపోండి. ఒరేయ్, మా అమ్మ అందరికి కల్పించేది 50,000. నన్ను వదిలేసి ఆపద కాపాడారనుకోండి, నా పెళ్ళి అయ్యాక మనిషికి 50,000 ఇస్తాను. ఒరేయ్, నన్ను దాచండి రా. ఏమ్రా, గీడేం చేస్తుండ్రు? బక్వాస్ బంద్ కరో. ముందు గిజ్జప్పుండ్రి, చిన్నదొర ఆడుండు. ఇదిగో ఈ జేబులో ఉన్నాడు. అమ్మగారి పైసలతో చికెనీలు మటనీలు మేసి మేసి ఒళ్ళు కొవ్వెక్కినాదిరా. గంటకు ఫోన్ చేస్తారా దొంగ పడవల్లారా? చెప్పు, చిన్నబాబు ఎక్కడ? చెప్పండి చెప్పుండ్రా. అది కాదు మల్లేసు, అబ్బాయి గారిని మేము చూశాం. మిగతా వాళ్ళని కేకేసేలోగా అబ్బాయి గారు పరిగెట్టి గడిపారు. నోరు మూయండి. ఏమ్రా, మాట్లాడండి. నకరాలు చేస్తున్నారా? ఏమ్రా, రేయ్, మీ ఎముకలు. ఏమ్రా, నవ్వుతుండ్రు, డాన్సింగ్లు చేస్తుండ్రు, నకరాలు చేస్తుండ్రు. మిమ్మల్ని అందరిని ఖైమ కొట్టి అమ్మోడికి నాస్తా పెట్టారు. అరసి అబ్బాయి గారు, ఆగుండ్రు అబ్బాయి గారు. నా బట్టలు ఇయ్యుండ్రా, కంసే కం తువ్వాలన్నీ ఇయ్యుండ్రా. ఒరే, అబ్బాయి గారిని పడ్డన్రా, తువ్వాలి. అడుగుండ్రి, ఇదే మంచి ఛాన్స్. మీరు ఇప్పుడు వాడితో బేరం పెట్టి పెళ్ళాడేయండి. మీ పొలానికి తొలకపోయి కట్టేయండి. మా ఇంటికి రాకుండా చూడండి. గింద 5,000. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.